నీటి సంఘ అధ్యక్షుల పరిచయ కార్యక్రమం, అలాగే రివ్యూ, చాలా మంచి కార్యక్రమం ఈరోజు అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన కరటూరు నరసింహరావు గారి ఆధ్వర్యంలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సభాధ్యక్షత వహించినటువంటి సోదరులు గౌరవనీయులు శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు సౌమ్యుడు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గొప్పల శ్రీనివాసరావు గారికి, అలాగే పెద్దల ఆకుల రామకృష్ణ గారికి, కేవీ సత్యనారాయణ రెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, డీసీలకు, చైర్మన్స్కు అందరికీ, అలాగే ఈరోజు బాధ్యత తీసుకున్నటువంటి నీటి సంఘం చైర్మన్లకు, డైరెక్టర్లు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అందుకే బాధ్యతను ఎందుకన్నానంటే, ఈరోజు మన ఎమ్మెల్యే గారు మీ అందరికీ పచ్చకండు వేశారు. బాధ్యత రైతుల తరపున మీ అందరూ పోరాటం చేసే విధంగా బాధ్యత తీసుకోవాలి, నీటి సంఘాల్లో ఒక మార్పు తీసుకురావాలి, ఒక ఆలోచనతో దిశానిర్దేశం చేయడానికి మీకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ అందరికీ పచ్చకండవాలు చేసి రైతుకు సూచిగా బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఏం చేతంటే గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలుగా అయితే ఎక్కడ రైతుల గురించి పట్టించుకునే నాదుడే లేదు. అటు ఇరిగేషన్ వ్యవస్థ కానీ, అలాగే డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎక్కడ అసలు మెయింటెనెన్స్ లేదు. గతంలో కూడా మేము లాకుల దగ్గరికి వచ్చాం. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఈ లాకుల దగ్గరికి వస్తే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ మెయింటెనెన్స్ ₹1 ఇచ్చినట్టు కూడా లేదు. రస్ట్ అట్టేసి, తుప్పట్టేసి చాలా చండాలంగా కనపడుతూ ఉండేది అంతా. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక మార్పుగా, సూచికగా ఇప్పుడే మళ్ళీ పచ్చదనం కనపడుతూ ఉంది, శుభ్రంగా కనపడుతూ ఉంది మన లాకులు కూడా. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ మీద కూడా మేము తిరిగాం. అప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుల ఆదేశాల మేరకు డ్రైనేజీలు ఎక్కడ తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా తూటిగా, అలా పూర్తిగా తూటి అలుముపోయి ఎక్కడా కూడా నీరు దిగే పరిస్థితి ఉండేది కాదు. అదేవిధంగా నీరు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. చేలికి చాలా రైతులు గొడవడుతూ ఉండారు. అధికారులు మేము అడిగేవాళ్ళం అప్పుడు, ఏమండి ఏంటి ఇది పూర్తిగా క్లీన్ చేయాలి కదా అంటే, ఏం చేయండి సార్, కాంట్రాక్టర్లు పారిపోతున్నారు, వాళ్ళకి ఎక్కడ డబ్బులు వేయట్లేదు, కాంట్రాక్టర్లు ఇచ్చినా కూడా వాళ్ళకి అక్కడ డబ్బులు లేక వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి, చాలా చండాలంగా ఉంది, మా ఇబ్బంది మేమేం చెప్పం సార్ అని బాధపడే పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. అయితే మనం ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ డ్రైనేజీ వ్యవస్థ మీద కూడా పిలుపు ఇవ్వటం, గ్రాంట్స్ ఇవ్వటం, డ్రైన్స్ బాగు చేయటం అయితే మొదలెడటం అయితే జరిగింది కురమేప. కానీ ఒకటి మట్టుకి ఇందాక ఎమ్మెల్యే గారు ఎవరో చెప్తూ ఉన్నారు, గ్రాంట్లు ఇవ్వటమే కాదు వర్కులు కూడా చేసి చూపించాలని చెప్పి కాంట్రాక్టర్స్కి నీటి సంఘం వారు కూడా దగ్గరుండి చేయించుకునే బాధ్యత మీ మీద ఉంటుంది, పూర్తి స్థాయిలో బాధ్యత ఉంటుంది. మన గతంలో సుమారు 130 సంవత్సరాల క్రితం సర్దార్ కాటన్ దొర గారి యొక్క దయాదాక్షిణ్యం మీద ఆశీస్సులతో ఈరోజు మనకి ఇక్కడ లొల్లలాకులు పూర్తయింది. ఇది కూడా శిథిలావస్థకు వచ్చేస్తూ ఉంది. దీన్ని కూడా మనం పునర్నిర్మాణం చేసుకోవాలా, కొత్తది కట్టుకోవాలా, లేకపోతే సెంట్రల్ డెల్టా అంతా దెబ్బతినే పరిస్థితి ఉంది. సుమారు 2,50,000 ఎకరాల వరకు మనకి ఈ ఆయుకట్టు దీని మీద ఆధారపడి ఉంది. అయితే కానీ ఒకటి మటుకు నాకు మనకి ఈ ప్రభుత్వంలో ఈ లొల్లలాకులు అయితే పూర్తి అవుతాయని నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది 5 సంవత్సరాల్లో. ఏం చేతంటే నేను మన ఎలక్షన్ అయింది, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నెల దొరకకుండానే ఈ రోడ్డునే ఇలా వచ్చాం. ఎమ్మెల్యే గారు కమిట్మెంట్ చూసారు. రోజు కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, వెంటనే గ్రాంట్ పెట్టించాలి, ఇది కట్టించకపోతే మొత్తం సెంట్రల్ డెల్టా వ్యవస్థ అంతా దెబ్బతింటుందని చెప్పి ఒక నెల తిరగకుండానే కమిట్మెంట్తో లొల్లలాకులు పూర్తి చేయాలనే ఆలోచనతో మన శాసనసభ్యులు అయితే ఉన్నారు. చాలా కమిట్మెంట్తో కనపడ్డది ఆయన కమిట్మెంటు. అంచేత మన ప్రాజెక్టు చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కృషి చేసి లొల్లాకులు కూడా ఈ మన ప్రభుత్వంలో పూర్తి అయ్యేటట్టుగా మీ అందరూ కృషి చేయాలి. అలాగే నీటి సంఘ చైర్మన్లు కూడా చెప్తూ ఉన్నా, మీ అందరూ కోరుతూ ఉన్నా, మీరందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలా. ఇందాక చెప్తూ ఉన్నారు మన చిన్న కేవీ గారు 40,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి రాళ్ళపాలెంలో
సొంతంగా మన డ్రైనేజెస్ ఇవన్నీ బాగు చేయడం జరిగిందని చెప్పి, అదేవిధంగా మా చింతలూరు నీటి సంఘం చైర్మన్ గారు కూడా ఉన్నారు. వారు కూడా సుమారు ₹1,00,000 సుమారు వారు ఖర్చు పెట్టారు నీటి సంఘం మీద. అదేవిధంగా ఆయనే డ్రైనేజ్ వేసుకుని నిక్కర్లు వేసి తిరిగేస్తున్నాడు. మొత్తం ఎక్కడ ప్యాంట్ వేసుకుంటున్నా ఆ డ్రైన్లు దిగేసి ఆయనే స్వయంగా మోటివేట్ చేస్తూ రైతుల్ని చాలా అద్భుతంగా కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. అదే స్ఫూర్తిగా మన వాళ్ళందరూ తీసుకోవాలా. మన నీటి సంఘ మెంబర్సు, చైర్మన్స్ అందరూ కూడా అలాగే రైతులను కూడా మోటివేట్ చేయాలా. గతంలో మేము చేసుకుంటూ ఉండేవాళ్ళం రైతు వారీగా. నేను కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఎక్కడ డ్రైన్ పూడిపోయింది, మన పంట పోదు పూడిపోయిందంటే అక్కడ ఉన్న ఆయుకొట్టు మీద ఉన్న రైతులందరూ ఏకమయ్యి వాళ్ళంతా కలిసి కొంతమంది ఆ పంట పోదు బాగు చేసుకుంటూ ఉండేవారు. పంటలు వస్తుంది, స్టార్ట్ అవుతున్నాయి అంటే ప్రారంభంలో ఉన్నాయి. అలా బాగు చేసుకోవడం వల్ల మనకు ఆ నీరు పూర్తి స్థాయిలో అందుతే ఉండేది. చేత మనం కూడా రైతులను మోటివేట్ చేయటం, వారి చేత కూడా పంట పోదులు బాగు చేసే విధంగా, డ్రైన్లు బాగు చేసే విధంగా, అలాగే పనికి ఉపాధి పథకం ఉంది, వారిని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తే మన పచ్చదనం అనేది మన కోనసీమకు పట్టింది పేరు. అది పూర్తి స్థాయిలో నిలబెట్టుకోగలం. మనం అందరం కృషి చేయాలని బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, చాలా తక్కువ సమయం ఉందని చెప్పి ఎమ్మెల్యే గారు కటింగ్లు వేస్తున్నారు కాబట్టి ఇంతటితో మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.